తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యంగా స్టార్స్ గురించి, నక్షత్రాలు, వాటి గుణగణాలు అండ్ వాటికి సంబంధించినటువంటి ఎవరెవరికి ఏ ప్రొఫెషన్లో ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాము. సో అందులో భాగంగానే పునర్వసు నక్షత్రం అసలు ఇది ఏం చెప్తోంది, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? సో చాలా సంతోషం అండి నాగరాజు గారు. సో ఈరోజు కూడా మనం వన్ ఆఫ్ ది ఫ్యాంటాస్టిక్ స్టార్ అని చెప్పాలి. పునర్వసు నక్షత్రం ఈ పేరులోనే ఉందండి. పునః వసు. పునః అంటే అగైన్, వసు అంటే నేను డిక్షనరీ చూస్తే సాంస్క్రిట్ డిక్షనరీలో 10 నుంచి 12 మాటలు ఉన్నాయండి. ప్రతి మాటకి మీనింగ్ అద్భుతం అండి. ఒక మీనింగ్ వచ్చేటప్పటికి గోల్డ్ అని, ఒక మీనింగ్ వచ్చి సిల్వర్ అని, ఇంకొక మీనింగ్ వచ్చి ఫ్లవర్ అని, ఇంకొక మీనింగ్ వచ్చేటప్పటికి ఎర్త్ అని, ఇంకొక మీనింగ్ వచ్చేటప్పటికి యంగ్ అని, ఇంకొక మీనింగ్ వచ్చేటప్పటికి లైఫ్ అని. ఇన్ని రకాలు ఉన్నాయండి. ప్రతిదీ అగైన్ రీబర్త్ ఇస్తుంది. దీనికి ఏం చేద్దాం, స్టార్ ఆఫ్ రెన్యువల్, పునర్జీవాన్ని ఇచ్చే ఒక గొప్ప శక్తి ఈ నక్షత్రానికి ఉందండి. అందుకనే పునర్వసు అని పిలుస్తూ ఉంటారండి. ఇంకా దీనికి ఏం ది పవర్ ఆఫ్ లైఫ్ టు రీజనరేట్ అండ్ రికవర్ ఇట్ సెల్ఫ్. ఏదన్నా జస్ట్ పోయి ఉందంటే దాన్ని ఇట్ రీగెయిన్స్ అని చెప్పేసి దీని మీనింగ్ అండి. తర్వాత ఎన్లైటింగ్ ది వరల్డ్ విత్ ది హోప్ కాలింగ్ ఇన్ ఎ న్యూ డాన్. ఒక కంప్లీట్గా రీక్రియేషన్ చేయడానికి కావాల్సిన శక్తి నక్షత్రానికి ఉందండి. చాలా మంచి నక్షత్రం అండి. సో ఈ నక్షత్రం గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా చాలా తక్కువే అవుతుంది. సో సింపుల్గా మనం పురాతన గ్రంథాల్లో ఈ నక్షత్రం గురించి ఏం చెప్పారో తెలుసుకుందామండి. సో 2 గ్రంథాలు తీసుకున్నాం. ఒకటి దైవజ్ఞ విలాసం అనేది ఒక గ్రంథం అండి, ఇంకోటి వచ్చేటప్పటికి మానసగాగరే అని చెప్పేసి ఇంకొక గ్రంథం. ఈ 2 గ్రంథాల్లో ఈ నక్షత్రం గురించి ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రభోతయత్న కృతశాస్త్రయుక్త సద్రత్న చమీకరణ భూషణాద్య దాతా ప్రతాపి వసుధావసచ్చ పునర్వసూయస్య ప్రవేత్ ప్రసూతౌ. సింపుల్ మీనింగ్ చాలా బాగుంటుంది. చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం కూడా పడుతుంది. ప్రభోతయత్న అంటే చాలా ఇంట్రెస్టింగ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. కీన్ అబ్జర్వేషన్. ప్రభోతయత్న అదే యత్న మీన్స్ ప్రయత్నం చేయటం. ఎలా చేస్తారంటే కీన్ అబ్జర్వేషన్తో వర్క్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కృతశాస్త్రయుక్త, ఏదైనా పని చేస్తే దే విల్ టేక్ సపోర్ట్ ఆఫ్ ది అవర్ యాన్షియంట్ స్క్రిప్చర్స్. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాటిని అనుగుణంగా పనిచేస్తూ వెళ్తూ ఉంటారండి. మూడోది వచ్చేటప్పటికి సద్రత్న చమీకరణ భూషణాద్య. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దే విల్ గెట్ గుడ్ మణులు, మాణిక్యాలు, వజ్రాలు లాంటి వాళ్ళు సంపాదించుకుంటారు. వాటితో చక్కగా అలంకరించుకొని ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. ఒక బ్రాస్లెట్, నెక్లెస్, సంథింగ్ వాళ్ళ ఒంటి మీద బంగారం ఉంటుందండి. 2 దాతా ప్రతాపి, చాలామంది హెల్ప్ చేసేస్తూ ఉంటారు. తర్వాత వచ్చి వసుధావసచ్చ, భూమండలం అంతా మాదే, నేను ఒక పెద్ద రాజుని, కింగ్ని, ఈ టైపు వాళ్ళకి ఒక దే హ్యావ్ ది ఎబిలిటీ టు డూ దట్ అండి. 3 పునర్వసూయస్య భవేత్ ప్రసూతౌ. ఆ పునర్వసు నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పేసి ఈ శ్లోకం చెప్తూ ఉందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మానసాగర అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారంటే శాంత, దే ఆర్ వెరీ పీస్ లవ్ పీపుల్. సుఖీచ, చక్కగా కంఫర్టబుల్గా ఫిజికల్గా ఉంటారు, ఫిజికల్గా కంఫర్టబుల్. ఈ నెక్స్ట్ మాట సంభోగి సుభాగో. ఇది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. సంభాగి సుభాగో. సుభాగో అంటే భాగాలుగా చేసి, సంభోగి అంటే ఎంజాయ్ చేయడం. అంటే వాళ్ళు సంపాదించింది ఏమైనా ఉంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి తను ఎంజాయ్ చేస్తూ వేరే వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా చూసి ఆనందపడే గొప్ప మనుషులండి వీళ్ళు. నెక్స్ట్ జనవల్లభ. ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళు దాదాపుగా అందరూ జనం లైక్ చేస్తారు. కామన్ కదండి. తను కష్టపడింది వేరే వాళ్ళకి పెడుతూ ఉంటే జనవల్లభ, జనాలందరూ అతనంటే ఫాలో అవుతూ ఉంటారు అనమాట. తర్వాత పుత్ర పౌత్రాది బిర్యుక్తో, వాళ్ళు ఎప్పుడు మంచి సంతానం ఉంటుంది, ఎప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టూ ఉంటారండి. దే ఆర్ బ్లెస్డ్. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, సంతానం ఉంటారండి. సో దితి బేజ్ నితిహ పుమాన్, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఈ 2 మనకి యాన్షియంట్ స్క్రిప్చర్స్లో రాసినాయండి. ఈ స్క్రిప్చర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2000 years బ్యాక్లో రాసిన మహారాజు రాసిన గొప్ప, ఇప్పటికీ వ్యాలిడ్ అండి. నేను కూడా రియల్ టైంలో చాలామందిని చూశాను, అవి చెప్తాను మీకు. సో మనం అగైన్ పునర్వసు నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. 4 ఫ్లేవర్స్లో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి మార్స్. ఎప్పుడైతే మార్స్ మనకి ఎఫెక్ట్ ఉంటుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దే ఆర్ ద టూ అగ్రెసివ్ నేచర్గా ఉంటారు. చాలా దుడుగ్గా మంచి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ కఠినంగా కూడా ఉంటారనమాట. సో అలానే వాళ్ళ మైండ్ చాలా స్థిరంగా ఉంటుంది. టూ మచ్ అట్రాక్టెడ్ టు ద వరల్డ్లీ అఫైర్స్. ప్రపంచానికి ఏదో చేయాలి, మంచి సోల్జర్స్ వాళ్ళంతా అయిపోతారు. ముందు దేశాన్ని చదివిపోదాం, ఇల్లు తర్వాత చూద్దాం అన్న ఈ యాంగిల్లో వరల్డ్ అఫైర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. పొలిటిక్స్ అనుకోండి, ఆల్వేస్ పొలిటిక్స్ అన్నట్లు ఉంటారనమాట. నెక్స్ట్ క్రూయల్, చాలా టఫ్గా ఉంటారు.
సో యాస్పైర్స్ ఆల్వేస్ విక్టర్, నేను ఏదైనా పని చేస్తే నాకు విజయం వచ్చి తీరాల్సిందే అన్నట్టు వాళ్ళ మైండ్ సెట్ ఉంటుందండి. చాలా అగ్రెసివ్గా ఉంటారు ఫస్ట్ పాదం వాళ్ళు. స్ట్రాంగ్ మైండ్ సెట్, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. నేను చాలామందిని కూడా చూశానండి, చాలా బాగుంటారండి అసలు వాళ్ళు. తర్వాత వచ్చేటప్పటికి రెండవ పాదం వచ్చేటప్పటికి రూల్డ్ బై వీనస్. ఎప్పుడైతే రూల్డ్ వీనస్ వచ్చేసారో ఇక్కడ వచ్చేటప్పటికి లవ్, ప్యాషన్, లగ్జరీ, కంఫర్ట్, ఆల్ బ్రాండెడ్, ఈ టైపు వాళ్ళ వాళ్ళ ఆహార్యం కానివ్వండి, వాళ్ళ మైండ్ సెట్ కానీ ఉంటుందన్నమాట. దే ఆర్ వెరీ ఫేమస్. చెప్పాను, కరిష్మాటిక్ పర్సనాలిటీ, కరిష్మాటిక్, అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు చూసినట్టు. జోవియల్గా ఉంటారు, పెద్ద కళ్ళు ఉంటాయి, ఇంటెలిజెంట్గా ఉంటారు, గుడ్ ఒరేటర్, కరేజియస్గా ఉంటాడు. దే లైక్డ్ బై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఆ వీనస్ ఉండటం వల్ల వాళ్ళ రూపం కానివ్వండి, వాళ్ళు ఉండే చుట్టూ ప్రదేశాలు కానీ అలా ఉంటాయండి, లగ్జరీ, కంఫర్టబుల్గా ఉంటారు. నెక్స్ట్ పునర్వసు థర్డ్ పాదం రూల్డ్ బై మెర్క్యూరీ, బుధుడు ఎప్పుడైతే ఉన్నారంటే ప్రాసెస్ ఓరియంటెడ్, కమ్యూనికేషన్, ఒరేటర్, రైటింగ్, స్క్రిప్టింగ్, వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది దీని మీద. సో దే బికమ్ వెరీ పాపులర్. ఎలా అవుతారంటే చాలా పొలైట్గా ఉంటారు, అప్రిషియేట్ ఎవ్రీ వన్, లీవ్స్ లాంగ్. ఈ మూడో పాదాలు పుట్టిన వాళ్ళు చాలా ఎక్కువ దీర్ఘకాలంగా బతుకుతారు. దే ఆర్ స్టింజీ ఆల్సో, కొంచెం ఆలోచించి, బుద్ధుడు కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. బుధ ఈజ్ రిప్రజెంట్స్ మ్యాథమెటిక్స్ అండి, సబ్జెక్ట్ వైజ్. అందుకని చెప్పేసి ఎవరు క్యాలిక్యులేట్ చేసుకొని స్టింజీగా 1-2 సార్లు లాభం ఉందనుకుంటే ఇస్తారు అనమాట. తర్వాత క్లాత్స్, ఫుడ్ బాగా తింటారండి. ఓకే, ఇంట్రెస్టెడ్ ఇన్ ద పోయట్రీ. ఇదంతా లక్షణాలు మూడో పాదం అవుతాయండి. నెక్స్ట్ 4వ పాదం వచ్చేటప్పటికి దిస్ ఈజ్ రూల్డ్ బై మూన్ అండి. ఈ పునర్వసు నక్షత్రంలో హైలైట్ ఏమంటే 4th పాదం. ఎందుకంటే అది పునర్వసు నక్షత్రం, దానికి తోడు మూన్కి వచ్చేటప్పటికి అగైన్ ఇది సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏమంటారంటే అండి, సోమరసం. దేవతలకు సోమరసం ఇచ్చేది మూన్ అండి. అవి తాగి వాళ్ళకి దేవత లక్షణాలు ఇప్పుడు ఉంటాయి అనమాట. అలాంటి మూను పునర్వసు అంటేనే అది మళ్ళీ పునర్జీవం వస్తుంది. దానికి మళ్ళీ మూన్ ఉంటే ఇంకెలా ఉంటుంది అర్థం చేసుకోండి. అసలు టూ మచ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పాలి. వాళ్ళు వెల్తీగా ఉంటారు, ఫేమస్ ఉంటారు, కరిష్మాటిక్గా ఉంటారు, హెల్ప్స్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మంచి స్కాలర్స్, విద్వాంసులు అయిపోతూ ఉంటారు అనమాట. యాడింగ్ టు హ్యావింగ్ ద వెల్త్ అండ్ మెనీ చిల్డ్రన్. వీళ్ళకి సంపదలు ఉంటాయి, పిల్లలు చాలామంది ఉంటారండి. ఇది పునర్వసు 4 పాదాల గురించి అండి. తర్వాత వీళ్ళకి కెరీర్లో ప్రోగ్రెస్, ఒక స్ట్రైకింగ్ ఇయర్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చూస్తారంటే వాళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్ అండి. ఎప్పుడు మూవ్ అవుతూ ఉండే ప్రొఫెషన్ చాలా బాగా నచ్చుతుంది. సపోజ్ సేల్స్, మార్కెటింగ్, ఈ ప్రొఫెషన్లో చాలా బాగుంటారు వాళ్ళు. ఈజీగా ఎంటర్ అయిపోతారు అనమాట, బాగా షైన్ అవుతారు. తర్వాత వచ్చేటప్పటికి రైటర్స్, ట్రావెల్స్, టూరిజం, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, ఆర్కిటెక్ట్. చూడండి, ఆర్కిటెక్ట్ ఏమీ ఉండదు, బట్ ఈ క్రియేట్ ఇట్. మనం ముందే చెప్పుకున్నాం, దే ఆర్ ది పునః రీబర్త్ దే గివ్స్తారు అనమాట. అట్లానే హౌస్ బిల్డింగ్, అంతకుముందు ఎంటీ ల్యాండ్ ఉంటుంది, హౌస్ బిల్డింగ్ అయిపోతుంది అనమాట. అట్లానే ఇంజనీర్, సైంటిస్ట్, ఫార్మర్స్, ఎంటీ ల్యాండ్ ఉంటుంది, దాన్ని ఫార్మింగ్ చేసేసి మనకి ఫ్రూట్స్, మా అన్నం అవన్నీ ఇచ్చేసి. తర్వాత టీవీ ఎంటర్టైన్మెంట్, ప్రీస్ట్, యాస్ట్రోనట్స్, వాళ్ళు ఎక్కడున్నా కానివ్వండి, దే గివ్ ద రియల్ లైఫ్ టు దట్ ఫీల్డ్. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి చాలా ఎర్లీగా మ్యారేజ్ అవుతుందండి. 21st చాలా ఎర్లీగా ఇయర్కే మ్యారేజ్ అయిపోతుంది. అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, తర్వాత ఏదైనా సరే వాళ్ళకి చాలా పునర్వసు వాళ్ళకి చాలా ఎర్లీగా మ్యారేజ్ అవుతుంది. 30లోనే పవర్ పొజిషన్ 2 వచ్చేస్తాయి, చాలా ఎర్లీగా వచ్చేస్తాయి. రైట్. తర్వాత 39th ఇయర్లో ఫౌండేషన్ ఫర్ ద లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ అండ్ ప్రాఫిట్స్. చాలా క్విక్గా వాళ్ళు సెటిల్ అయిపోతారు. 48th ఇయర్లో ప్రాస్పెరిటీ ఆఫ్ ది పర్సన్స్ ఇంక్రీజెస్ మెనీ ఫోల్డ్. 48 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళ గ్రోత్ అనేది ఏమంటారు, దశ దిశలా వ్యాప్తి చెంది అనేక విధాలుగా వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారండి. బాగుంది సార్. తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఎలాంటి దోషం ఉండదు. 1st, 2nd, 3rd, 10 ఎలాంటి పాదంలో పుట్టినా కానీ దోషం ఏముండదు. వీళ్ళకి గురువు అనేది లార్డ్ అండి. ఓకే, జూపిటర్ ఉంటే జీవకారకుడు అంటారండి జూపిటర్ని. ఎప్పుడైతే జూపిటర్ ఉన్నారనుకోండి, గురు దృష్టి ఉన్న గురువు ఉన్నా కానీ 1,00,000 దోషాలు ఉన్నా కానీ పోతాయి అంటారండి మన జ్యోతిష శాస్త్రంలో. అందుకని మనం గురువు ఫస్ట్ చేసేటప్పుడు గురుభ్యో నమః అని దండం పెట్టుకుంటా ఉండే. ఎన్ని దోషాలన్నా కొట్టుకొని పోతాయి అంటే. వాళ్ళకి నక్షత్ర అధిపతి జూపిటర్. తర్వాత ఇది జెమిని. ఓకే, జెమిని వస్తుంది ప్లస్ క్యాన్సర్ 2 వస్తుంది. ఓకే, మొత్తం ఇది నేచర్ ఏమంటే చర నేచర్, కదులుతూ మూవ్ అవ్వదు, చరరాశి అనమాట, చర నక్షత్రము. గణం వచ్చేటప్పటికి దేవగణం. బాడీ వచ్చేటప్పటికి మన ఫింగర్స్ని ఇది ఎక్కువ చూపిస్తూ ఉంటుంది అనమాట. పరాశర మహర్షి ప్రకారం చీక్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, బుగ్గలను చూపిస్తూ ఉంటుంది. వేద నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాషాఢ. యాక్చువల్గా ఉత్తరాషాఢ నక్షత్రం అందరికీ పనికొస్తుంది, చాలా మంచిది. కానీ వీళ్ళకి మాత్రం ఆ నక్షత్రాన్ని వదిలేసుకొని చేసుకోవాలి. ఓకే, జనరల్గా ఈ నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రం అన్నిటికీ మంచిదని పెట్టేస్తారు, కానీ వీళ్ళు పునర్వసు అయితే చూసుకొని వదిలేయాలి. జనరల్గా ఉత్తరాషాఢ నక్షత్రం అందరికీ మంచిది, కానీ వీళ్ళకి మాత్రం అది పడదు, కొంచెం చూసుకొని వదిలేండి. ఇది పురుషార్థం వచ్చేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు, వీళ్ళకి అర్థానికి సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. దే ఫోకస్ మోర్ ఆన్ ఎర్నింగ్స్, భూమిని సంపాదించడం, బంగారాన్ని సంపాదించడం,
ఇలా అన్ని సంపాదన మీద ఎక్కువ వాళ్ళ దృష్టి ఉంటుంది. లెటర్స్ వచ్చేప్పటికి కే, కో, హా, హీ. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి కే అండ్ హెచ్తో స్టార్ట్ అవుతుంది. లక్కీ స్టోన్ వచ్చేటప్పటికి ఎల్లో సాఫైర్, దాన్ని ఏమంటారంటే ఎల్లో సాఫైర్, దాన్ని పుష్యం అంటారండి. అది మనం ఈయలకి పెట్టుకోవాలి, బంగారపు రంగులో ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా మంచిది. అది పెట్టుకుంటే చాలా కలిసి వస్తుందండి. ఈ చూపుడు వెలుగు పెట్టుకోవాలి. లక్కీ కలర్ వచ్చేటప్పటికి గ్రే కానీ లీడ్ కలర్ ఉంటుంది. లక్కీ నెంబర్స్ 3, ఎందుకంటే ఇది 3 అనేది 3ని జూపిటర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, జ్ఞానాన్ని. తర్వాత ఎలిమెంట్ వచ్చేటప్పటికి వాటర్, వీళ్ళు ఎప్పుడు వాటర్ లైక్ మూన్ కానివ్వండి, తర్వాత దే ఆర్ ద వాటర్ గ్రోన్ బాడీస్ అనమాట. వాతం, న్యాచురల్గా వాటర్ ఉండటం వల్ల వాతం ఎక్కువ వాళ్ళకి ఉంటుంది. ట్రీ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు, బాంబూ ట్రీ, వేణు వృక్షం, దాన్ని వెదురు చెట్టు అంటారు. అంటే మనకి షాపుల్లో అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న బాంబూ పీసులు. ఇది వాళ్ళ ఆఫీస్లో పెట్టుకుంటే చాలా కలిసి వస్తాయండి. రియల్లీ వెరీ గుడ్ నక్షత్రం అండి. తర్వాత వచ్చేటప్పటికి మనం ముహూర్తానికి మనకు షోడశ కర్మలు అంటారు. పుట్టి దగ్గర నుంచి లాస్ట్ వరకు ఉండే వరకు రకరకాల ఫేజుల్లో మన షోడశ 16 రకాల కర్మలు మన వేదాల్లో చెప్పబడ్డాయి. అందులో వచ్చేటప్పటికి నామకరణం, నామకరణానికి చాలా మంచిది. అన్నప్రాసన్నకి మంచిది. ఉపనయనం ఇంకా చాలా చాలా మంచిది. తర్వాత వచ్చేప్పటికి వేరింగ్ ఇన్ న్యూ క్లాత్స్, కొత్త వస్తువులు, ఎందుకంటే పునర్జీవం వస్తుంది న్యూ క్లాత్స్, అది కొత్త బట్టలు ధరించడానికి సూపర్గా ఉంటుంది. సీమంతానికి కానివ్వండి, అక్షరాభ్యాసానికి కానీ చాలా వాటికి నక్షత్రం చాలా మంచిది. తర్వాత ఎంటరింగ్ ఇంటూ ద న్యూ సిటీ పెర్ఫార్మింగ్ గృహప్రవేశం, మనం అనుకున్న ఇది న్యూ లైఫ్ని ఇస్తుంది అనమాట. మనం ఈ సిటీ వదిలి ఇంకో సిటీ వెళ్ళిపోవాలి, అక్కడ మనకి బిజినెస్ కానివ్వండి లైఫ్ కానీ బాగుండాలనుకున్నప్పుడు ఈ నక్షత్రం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఎంటరింగ్ ఇది పెర్ఫార్మింగ్ ది గృహప్రవేశం చేసినా కానీ చాలా బాగుంటుంది. తర్వాత పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి కానీ, ఎందుకంటే ఉయ్యాలు ఇలా ఊగుతూ ఉంటుంది కాబట్టి చరరాక్షం కాదు, చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. సో ఇవన్నీ షోడశ కర్మలు అండి. ఇవి కాకుండా మనం షోడశ కర్మలు కాకుండా ఇంకా మనకి వేరే కర్మలు చాలా ఉంటాయి. ఓకే. సో అవి వచ్చేటప్పటికి మనకి షోడశ కర్మలు కాకుండా వేరే ఫస్ట్ వచ్చేటప్పటికి మెడికల్ ట్రీట్మెంట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి డిసీజ్ చాలా క్విక్గా ఫాస్ట్గా నయమైపోతుంది. ఇట్ గివ్స్ అ రీబర్త్ అనమాట. ఈ నక్షత్రంలో పర్టికులర్గా ఏదైనా చేస్తే ఎస్, అంటే మన క్యాలెండర్లో కనుక చూసుకున్నప్పుడు ఆ రోజున ఆ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం హెల్త్కి సంబంధించి ఏదన్నా సరే ఆ రోజు చేస్తే క్యూర్ అవుతుంది. ఎవరైనా అండి, అది ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రాశిలో పుట్టినా కానీ ఈ స్వతహాగా ఈ నక్షత్రానికి ఆ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ చేస్తే అది రోగం చాలా క్విక్గా నయమైపోతుంది స్టార్ట్ చేస్తే. తర్వాత ఎడ్యుకేషన్ కానీ మ్యూజిక్ కానీ స్టార్ట్ చేస్తేనండి చాలా ఆస్పీషియస్, చాలా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికి జపాలు కనుక స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికి లాంగ్ ట్రావెల్ కనుక చేస్తే సక్సెస్ ఇన్ ది ఎండివర్, ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఆ ట్రావెల్లో ఆ ప్రయత్నానికి సంబంధించిన రిజల్ట్ వాళ్ళకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి బిజినెస్ ప్రాస్పరిటీ, ఇది మనం చెప్పుకున్నాం, మనం మొదట్లో చెప్పుకున్నాం. వీళ్ళకి గెయిన్స్ ప్రాఫిట్స్ త్రూ ఫ్రెండ్స్. వీళ్ళు ఎలా ఉంటారు, పుత్రమిత్ర యుక్త సంయుక్త, అంటే దే ఆర్ బ్లెస్డ్ విత్ ది చిల్డ్రన్ అండ్ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లు అవన్నీ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఎస్పెషల్ రియల్ ఎస్టేట్లో వాళ్ళకి ఏంటంటే జనరల్గా పార్ట్నర్స్ ఉంటారు చాలామంది. అట్లాంటి బిజినెస్లు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వసుధ అని కూడా రాసింది, వసుధ అంటే భూమి అండి. సో రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిగి కనుక ఎవరైనా మన పార్ట్నర్షిప్ బిజినెస్, జనరల్గా పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే కొలాప్స్ అయిపోతుంది, లాస్లో వచ్చేస్తుంటారు. కానీ ఈ నక్షత్రంలో కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ద్వారా కానీ చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయండి. తర్వాత లాస్ ఆఫ్ ఆర్టికల్, ఏదైనా ఒక వస్తువు కనుక ఆ రోజు కనుక పోగొట్టుకుంటే, మీరు పోగొట్టుకున్న రోజు కనుక పునర్వసు నక్షత్రం కనుక ఉంటే ఆ నక్షత్రము ఫ్రెండ్స్ ద్వారా త్వరగా వస్తుంది. ఫ్రెండ్స్ని అడగండి, మీరు ఎక్కడ మరి ఫ్రెండ్స్ దగ్గర మర్చిపోయి ఉంటారు. గెట్ బ్యాక్ త్రూ ది ఫ్రెండ్స్ వెరీ క్విక్లీ. అంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి వెంటనే ఫోన్ చేయటం, అక్కడ మర్చిపోయాను కొంచెం హెల్ప్ చేయండి అంటే మీరు చేస్తే రాదు, మీరు ఫోన్ కొడితే వచ్చేస్తుంది. సో అదండి పునర్వసు గురించి. ఎక్సలెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్స్ అండి నాగరాజు గారు. నా దగ్గర నుంచి ఇలాంటి మంచి మంచి విషయాలు నన్ను అడిగి నా ద్వారా కొన్ని లక్షల మంది ఆడియన్స్కి మీరు నా ద్వారా మీరు స్ట్రైక్ చేసి వాళ్ళకి వినిపించడం, సో ఇది ఎంతో పుణ్యకారం మీరు చేస్తున్నారు. మీకు అట్లానే సుమన్ టీవీకి ఎంతో వారధిగా ఉన్నందుకు యాజమాన్యానికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఐఏఎం చదువుకుని మన వేదిక్ సైన్స్ చాలా చెప్తోంది, అది ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో వీటికి సంబంధించినటువంటి చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు మీరు. రియలీ గ్రేట్ సార్. అండ్ ఎవరైనా సరే ఆస్ట్రాలజీ నేర్చుకుంటాను అన్నా కూడా నేర్పించడానికి కూడా రెడీ అయ్యారు. ట్రూలీ అప్రిషియేట్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.